సత్యము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. సత్యము అనగా దేవుని గూర్చిన సంగతులు. పిలాతు అడిగాడు ప్రభువుని, సత్యం అనగా? యేసు ప్రభు చెప్పాడు, నేనే. ఈ సత్యవంతుడైన దేవుడు సత్యంలో ప్రతిష్ఠించాలని భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ భూమిపైకి వచ్చిన ఉద్దేశం, ప్రజలు అసత్యంతో కొట్టుమిట్టాడుతున్నారు, అల్లాడుతున్నారు. ఆ సత్యాన్ని భూమి మీద మానవుల మధ్య ప్రతిష్ఠించడానికి వచ్చాడు ఆయన. ఆయన వచ్చి ఆ కార్యం ఆయన చేసి ముగించాడు. ఈ సత్యం ఇప్పుడు ఎక్కడుంది అని అంటే, మన చేతిలో ఉన్న ఈ 66 పుస్తకాల్లో ఉంది. ఈ సత్యాన్ని తెలుసుకునే అవకాశం అందరికీ ఉంది. కాకపోతే ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఆ ఆసక్తి కలిగిన వారిని ఈ సత్యం పట్టుకుంటుంది. ఉదాహరణకి, దేవుడు ఎప్పుడూ మాట్లాడతాడు. నిన్న మాట్లాడాడు, మొన్న మాట్లాడాడు, ఆది నుండి మాట్లాడుతున్నాడు, ఈరోజు మాట్లాడతాడు, రేపు కూడా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే ఏదో ఒకటి జరుగుతుంది. ఆదిలో ఆయన నోరు తెరిచి మాట్లాడాడు, కలుగును గాక అని. ఏమైంది? ఆకాశం, మహాకాశాలు, గొప్ప గొప్ప ఈవులు ఈ సృష్టిలోకి వచ్చాయి, ఉనికిలోకి వచ్చాయి. మానవ జీవితం ఉనికిలోకి వచ్చింది. ఈ జీవితాన్ని చూసి ఆశ్చర్యం అంటాడు దావీదు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడంగా భయమును ఆశ్చర్యం. ఇప్పటికీ మానవ నిర్మాణ అవయవం గురించి ఇంకా కొత్త కొత్త సంగతులు బయటపడతానే ఉన్నాయి. సైన్స్ ఇంత డెవలప్ చెందింది అని చెప్పుకుంటున్నాం మనం. ఇంకా బోలెడని కొత్త సంగతులు ఈ శరీరం నుంచి, ఈ బుల్లి శరీరం నుంచి. చూడండి దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఎంత శక్తిమంతుడో. ఈ జ్ఞానాన్ని, ఈ సత్యాన్ని, ఆయన గూర్చినటువంటి, మన గూర్చినటువంటి, సత్యాన్ని గూర్చినటువంటి సంగతులను నేర్చుకోవాలని, తెలుసుకోవాలని ఆశ ఎవరికి ఉంటుందో వారికి బయలుపరుస్తూనే ఉంటాడు ఆయన. బయలుపరచడం అంటే మళ్ళీ మనం కొత్త డ్రామాలు వేయకూడదు. దేవుడు నాకు రాత్రి కల్లో కనబడ్డాడు, రాత్రి కనబడి మీకు ఈ విషయం చెప్పమన్నాడు, ఇవన్నీ డ్రామాలే. ఒకవేళ కళ వచ్చిందనుకో, ఈ 66 పుస్తకాలకు సంబంధించిందై ఉండాలి, సత్యంతో ముడిపడి ఉండాలి. పరిశుద్ధాత్ముడు కూడా వచ్చి ఏం బోధిస్తాడట? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఓకే, ఏం చెప్తాడు? కొత్త సంగతులు చెప్తాడా? ఏం చెప్తాడు? నా వాటిలోనివి తీసుకొని మీకు బోధిస్తాడు. యేసుప్రభు చెప్పాడు, నా వాటిలోనివి తీసుకొని మీకు. అంటే ఎక్కడి నుండి తీసుకుంటాడు? 66 పుస్తకాల్లో నుంచి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినా, రాత్రి కల్లోకి వచ్చి మాట్లాడినా, పోనీ మధ్యాహ్నం మనం పడుకోపోతే ఒక గంట రెస్ట్ తీసుకుంటే ఆ గంటలో పరిశుద్ధాత్ముడిని కల్లోకి వచ్చినా ఎక్కడి నుంచి మాట్లాడతాడు? వాక్యం నుంచి మాట్లాడతాడు. మనము
ఇప్పుడు హెబ్రీ పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. హెబ్రీల పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. అంటే ఆదివారం అంశం మాట్లాడతాం. మిగిలిన ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మనం ఏ ప్రార్థనలోనైనా బుధవారం కానీ శుక్రవారం కానీ హెబ్రీ పత్రిక ధ్యానం చేస్తాం. హెబ్రీ పత్రిక మొదటి వచనంలో ఏముంది? పూర్వకాలములో నానా విధములుగా నానా సమయంలో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతము అనే మాటకు అర్థం ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానుడైన దగ్గర నుండి అంతము అనే మాట. అంటే రెండవ రాకడకి అక్కడ పునాది. అది రేపా, ఎల్లుండే, ఇంకో 1000 సంవత్సరాలు ఉంటుందా మనకు తెలీదు. దేవుడు నీకు తెలియదంటే తెలియదు అన్నట్టుగానే ఉండాలి. యేసు ప్రభు ఏమన్నాడంటే నీ రాకడ ఎప్పుడయ్యా తెలియదు అన్నట్టుగానే ఉండాలి. అంతము అని అంటే చాలామంది అపోహ, అంతం 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 అంటున్నారు. ఇంకెప్పుడు అంతం అని అంటే ఆ రోజున ప్రారంభమైంది. ఇక్కడ ప్రభువారు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేశాడు. అంటే కొత్త సంగతులు ఇంకేవో చెప్పడానికి ఆయన ఏమీ లేవు. ఇంకా ఆయన దగ్గర చెప్పాల్సిందంతా చెప్పి ఏం చేస్తున్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన మహామహుడగు దేవుడి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉండెను. ఎందుకు కూర్చున్నాడు? ఆయన చేయవలసిందంతా చేసేసాడు. ఆయన చెప్పవలసిందంతా చెప్పేశాడు. ఆయన పని అంతా అయిపోయింది. పని అంతా అయితే ఏం చేస్తావు? కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, రెస్ట్లెస్గా పనిచేస్తారు. వాళ్ళకి తెలుసుద్ది ఈ మాట. ఏంటి ఒక్కళ్ళు కూడా నవ్వలా? నేను కూడా కాదు. బద్ధకస్తులు ఉంటారు కొంతమంది. ఎంత పని ఉందో ఏం చేస్తారు? రేపు చేయొచ్చులే, రేపు రాసుకోవచ్చులే, రేపు చూసుకోవచ్చులే, రేపు ఊడ్చుకోవచ్చులే, రేపు తుడుచుకోవచ్చులే, రేపు కడుక్కోవచ్చులే. మన ప్రభు అలా కాదు. ఆయన ఏం చేశాడు? చేయవలసిందంతా చేసి సిలువలో ఏం పలికాడు? నీవు నాకు అప్పగించింది నేను ఫినిష్ చేశా. నీవు నాకు అప్పగించిన పనంతా నేను చేశా. పునరుద్ధానుడైన క్రీస్తు అంటే ఆయన గూర్చి ఆనాటి సమాజం ఆయన పునరుద్ధానాన్ని సమాధి చేసేయాలని, ఆయన లేవలేదు, ఈ విషయాన్ని ఈ సత్యాన్ని పాతిపెట్టేయాలని ఆనాటి అధికారులు కంకణం కట్టుకున్నారు. అయితే యేసు ప్రభు పునరుద్ధానుడైన ఆనతి కాలంలో, అతి సమీప కాలంలో జరిగిన కొన్ని సంగతులు బైబిల్లో రికార్డ్ చేయబడ్డాయి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు. ఎవరు వచ్చింది? వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూస్తూ, పరిశీలించుకుంటూ, అర్థం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ చదవాలి. వాక్యం చదివితే ఈరోజు చదవకపోతే నన్ను దేవుడు కొడతాడేమో అన్నట్టుగా వాక్యాన్ని చదవకూడదు. దేవాలయపు అధిపతి, సద్దూకయ్యులు, యాజకులు బోధిస్తున్న శిష్యుల దగ్గరకు వచ్చారట. వీళ్ళంతా ఎవరు?
యేసు ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని అబద్ధం అని చెప్పడానికి కంకణం కట్టుకున్నవాళ్ళు. సైనికులకి ఏమిచ్చారు వీళ్ళు? బోలెడంత లంచం ఇచ్చారు, మూటల మూటల లంచం ఇచ్చారు. ఏం చెప్పమని? ఆయన లెగలేదు, ఆయన శిష్యులు మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయి ఎక్కడో పెట్టేసి దాచేసి ఈయన లేచాడని అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాడు అని చెప్పమన్నారు వీళ్ళు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చారు వీళ్ళు. ఈ అబద్ధాన్ని చెప్పమన్న వాళ్ళు ఈ విషయాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ప్రచురం చేస్తున్న దగ్గరికి వచ్చారు. వారు ప్రజలకు బోధించుటయు యేసుని బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని. ఒరే బాబు చూడండి, ఆయన పునరుద్ధానం అవడం కాదురా బాబు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడందరూ బ్రతుకుతాడు, ఆయన్ని బట్టి పునరుద్ధానం కలుగుద్ది అని బల్ల గుద్ది చెప్తున్నారు వీళ్ళు. ప్రకటించి చూచి కలవరపడి వారి మీదకి వచ్చి. కలవరపడింది ఎవరు? ఎవరైతే పునరుద్ధానం జరగలేదని ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నారో, దాని కొరకు లంచం ఇచ్చారో, డబ్బులు ఇచ్చారో, ఈ అబద్ధాన్ని ప్రచారం చేయమని ప్రోత్సహించారో, వాళ్ళు ఏం చేస్తున్నారు? కలవరపడుతున్నారు. ఎందుకు కలవరం? ఎవడు కలవరపడతాడు? దొంగలు, తప్పు చేసిన వాళ్ళు. ఎవడైతే తప్పుడు బతుకుతాడో వాడు దినదినం చస్తూ బ్రతుకుతాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఏంటో తెలుసా? పాపం చేసినాడు మొహం నలుపు దాచుకుంటాడు అన్నమాట, మొహం దాచేసుకుంటాడు. వీళ్ళు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వారికి ఉన్న అధికారాన్ని, వారికి ఉన్న దర్పాన్ని, వారికి ఉన్నటువంటి ఆధిపత్యాన్ని, సమాజంలో వారికి ఉన్న ఆధిపత్యాన్ని ఉపయోగించి ఈ సత్యాన్ని సమాధి చేయాలని కంకణం కట్టుకున్నారు. కానీ వాళ్ళు ఏమవుతున్నారు? ఇక్కడ ఎవరు ఈ సత్యం చెప్తుంది ఎవరు? వాళ్ళెవరు? సామాన్యులు, అతి సామాన్యులు, మనలాంటి వారు అనుకోండి. కూలికెళ్ళి కోత కోసేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, అతి సామాన్యులు, అతి సామాన్యమైనటువంటి వారు. వీరిలో విద్యావేత్తలు, తత్వవేత్తలు, బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. పామరులు, విద్య లేని పామరులు. వారు నిలబడి ఈ సత్యాన్ని ప్రకటిస్తుంటే, సత్యం అనేది ఎవడు చెప్తే ఏంటి? విద్య లేనివాడు చెప్తే ఏంటి? బాగా చదువుకున్నోడు చెప్తే ఏంటి? సత్యం సత్యమే. వీళ్ళు చెబుతూ ఉంటే కలవరపడి వారి మీదకి వచ్చి, భయపడేవాడు ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. ఈ రోజున క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడి కూడా అటువంటిదే. కొంతమంది దురుద్దేశంతో క్రైస్తవ బోధకుల మీదకి, సువార్త మీదకి వచ్చి దాడి చేస్తున్నారు చూసారా? ఇది కూడా ఇటువంటిదే. కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకోగలిగారు. ఎందుకు? అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా. అధికారులు వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు కదా. ప్రజల్లో చలామణి అవుతున్నారుగా పెద్దల్లాగా. బలాత్కారంగా వారిని పట్టుకొని సాయంకాలమైనందున కావలిలో ఉంచిరి. ఏంటండి ఇది చిత్రంగా ఉంది. అధికారులు ఏం చేస్తున్నారు?
అసలు దీన్ని చెప్పకూడదు, మీ ఈ వార్త ఎక్కడ ఎవరికి చెప్పొద్దురా మీరు అని నోరు నొక్కేస్తుంటే, పీక నొక్కేస్తుంటే, అరెస్ట్ చేస్తుంటే, ఈ సత్యాన్ని విన్నవాళ్ళు ఇది సత్యం అని ఎంతమంది నమ్మారంట? 5,000 మంది పురుషులు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఇక్కడ చేరాం, ఎవరు ఎక్కువ ఉన్నారు? అటు పక్క ఒకసారి చూడండి, అటు చూస్తే స్త్రీలు కనపడ్డారా? పురుషులు తక్కువ మంది ఉన్నారని చెప్పాలి అటు చూసి మీరు. జనరల్గా భక్తి సమాజంలో భక్తికి సంబంధించిన విషయంలో ఎవరు ఎక్కువ మంది వస్తారు? స్త్రీలే. అంటే ఆనాటి సమాజంలో 5,000 మంది పురుషులు ఈ సత్యం అణచివేయబడుతున్నా. ఇప్పుడు ఈరోజు మన అంశం ఏంటంటే పునరుద్ధానం యొక్క శక్తి. యేసు క్రీస్తు పునరుద్ధానం ద్వారా నూతన శక్తిని పొందుకోవడం, ఎ న్యూ పవర్. మీరు గమనించండి, ఈ పవర్, ఈ శక్తి సత్యము నమ్మిన వారిలో నుంచి ఉద్భవిస్తుంది. ఈ పునరుద్ధానపు బలం, ఈ పునరుద్ధానపు శక్తి ఈ సత్యమునందు విశ్వాసం ఉంచి బ్రతికేవారు వారు ఎంత శక్తిమంతులుగా చేయబడతారో నేను మీకు ఉదాహరణగా చూపిస్తున్నాను. విద్య లేని పామరులు, చాలా చిన్న సమాజం. ఇంకా మీకు చెప్పాలంటే వారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి తలుచుకోండి. వారి బ్యాక్గ్రౌండ్ అంటే వారి గత జీవితంలో ఒక్కసారి తొంగి చూడండి. పునరుద్ధానం జరిగిన తర్వాత స్త్రీలు వెళ్ళారు, అయ్యాడనే వార్త తీసుకొని వచ్చారు. పేతురు యోహానులు గబగబా వెళ్ళారు, చూసొచ్చారు. సమాధిలో ఆయన లేడు. మిగిలిన వాళ్ళందరికీ అమ్మో ఆయన కనపట్టలేదురా అని ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మేడ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని అన్ని మూసుకొని బిక్కుమంటూ ఎప్పుడు ఎవడొచ్చి తలుపు కొట్టి మనల్ని ఎత్తికెళ్ళి అరెస్ట్ చేస్తారో అని బతుకుతున్నారు. వాళ్ళు కలవరంతో ఉన్నారు. ఇప్పుడు ఈ పెద్దల కలవరంతో ఉన్నారే, ఈ కలవరం ఇంతకుముందు ఎవరి దగ్గర ఉంది? శిష్యుల దగ్గర ఉంది. భయపడి దాక్కున్నారు వాళ్ళు. వారి మధ్యకు వచ్చి యేసు నేను పునరుద్ధానుడయ్యానని తెలియపరుచుకున్న తర్వాత, ఆ పునరుద్ధానాన్ని నమ్మిన తర్వాత, మీరు వింటున్నారా? ఈ కలవరపడిన హృదయాలు ఏమయ్యాయంటే స్థిరపరచబడ్డాయి, బలపరచబడ్డారు, ధైర్యపరచబడ్డారు. జీవితం అంటే ఏంటో అర్థమైంది, సత్యం ఏంటో బోధపడింది, ఈ పునరుద్ధానపు యొక్క బలం ఏంటో వారికి అర్థమైంది. ఇది ప్రకటించడానికి వారు ఆ మూయబడిన తలుపుల మధ్య వారు లేరు, 4 గోడల మధ్య లేరు. బజార్లోకి వచ్చారు, సెంటర్స్కి వచ్చారు, ప్రజలుండే సమూహాల మధ్యకి వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారంటే ఆయన లేచాడు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ వార్త చెప్తా ఉంటే అధికారులు, ఆధిపత్య మతానికి సంబంధించిన వాళ్ళు, మెజారిటీ మతానికి సంబంధించిన వాళ్ళు, ఆనాటి యూదా మతానికి సంబంధించిన వారు, ఆ మతం యొక్క అధిపతులు వచ్చి వీరు గొంతు నొక్కేయాలని, నోరు నొక్కేయాలని, అణిచివేయాలని, మీరు మాట్లాడకూడదు ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని గురించి మాట్లాడకూడదు అని అంటే వాళ్ళు భయపడలా, అరెస్ట్ చేశారు. ఎంతమంది నమ్మారు ఈ సత్యాన్ని? 5,000 మంది పురుషులు. మీరు చెప్పండి, ఇంచుమించు ఎంతమంది ఉండొచ్చు ఆ రోజు ఈ సత్యాన్ని నమ్మిన వాళ్ళు? పురుషులు 5,000 మంది అని అనుకుందాం. అంటే పిల్లలు, స్త్రీలు అందరిని కలిపి, సరే పిల్లలను తీసి పక్కన పెడదాం. స్త్రీలు ఎంతమంది ఉంటారు? 10,000 మంది పైనే. వెరీ గుడ్. అంతే. 5,000 మంది పురుషులు వచ్చారంటే వాళ్ళకి డబుల్ వేయచ్చు. అటు చూడండి సమూహం, ఆ సమూహాన్ని ఇటు చూడండి, ఎంత ఉన్నారు ఈ సమూహం? ఆ సమూహానికి 3 ఉన్నారు. ఈ సత్యాన్ని ప్రచురించిన వారిని తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టారు. జరిగింది చూద్దాం, చూడండి. మరునాడు 5వ వచనం చూడండి. మరునాడు
వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు కైపయు యోహాను అలెగ్జాందరును ప్రధాన యాజకులు బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు గమనించారా, అధికారంలో ఉన్న వాళ్ళందరూ వారు అసలు చూడండి, ఈ అతి సామాన్యమైనటువంటి పేతురు యోహాన్ని పంచాయతీ పెట్టడానికి ఎవరెవరు కూడొచ్చారు అక్కడికి? అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకుడు కైప, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకులి బంధువులు, వారితో కూడా సమూహం. అసలు ఇన్ఫ్లుయెన్స్, ఆనాటి సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి సమాజం అంతా కూడా అక్కడికి వచ్చారు. వచ్చి వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు ఊహించండి, యోహాను గురించి ఎక్కువ రాయబడలేదు, కానీ యోహాను దిగంబరుడై పారిపోయాడట సిలువకు పట్టుకున్న సమయంలో. ఈ పేతురుని గురించి ఊహించండి, ఒకసారి గుర్తు చేసుకోండి. యేసు ప్రభువుని పట్టుకోగానే ఎన్నిసార్లు, మా పురుషుడిని చూసి కాదు, చిన్న పిల్లని, ఇది ఒకలాంటి హాస్యం అన్నమాట. ఇది మనం పిల్లలు ఎవరన్నా మగపిల్లలు ఏడుస్తున్నారు అనుకో, ఏమంటాం? ఎవరో చెప్తున్నారు వెనక నుండి, నా దాకా రాట్లా, ఏంట్రా ఆడపిల్ల ఏడిచినట్టు ఏడుతున్నావు ఏంట్రా అని అంటాం కదా. ఇప్పుడు పేతురు ఎవరికి తడిసిపోయాడు అంటే, సమాజంలో స్త్రీకి తక్కువ స్థాయి ఇచ్చారు ఎప్పుడు కూడా. వాస్తవంగా దేవుడు ఆ స్థాయి ఇవ్వలేదు, కానీ ఆదాము పాపమనంతరము స్త్రీ స్థాయి అదే ఇప్పటికీ కూడా. అటువంటి స్త్రీకి యేసు ప్రభు మొట్టమొదట ఈ సత్యాన్ని ప్రకటించే అవకాశం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టద్దు మీరు. ఎవరికి ఇచ్చాడు? మొట్టమొదట ఈ సత్యాన్ని, ఈ ప్రపంచం ఏ సత్యం కరువు అయిపోయి, దిగాలు పడిపోయి, దగా పడిపోయి, మోసపడిపోయి, అనేకమైన మోసాల్లో చిక్కుకుంటున్న ఈ సమాజానికి యేసు ప్రభు పునరుద్ధానం, యేసు ప్రభు మరణ పునరుద్ధానాలు మిమ్మల్ని విడిపిస్తాయి అనేటువంటి సత్యాన్ని ప్రకటించే, ఈ ధీరోదాత్తమైనటువంటి సత్యాన్ని ప్రకటించేటువంటి మొదటి సందర్భం ఎవరికి ఇవ్వబడిందంటే స్త్రీలకి. ఈ పేతురు అనే ఆయన, ఈ పెద్ద ఆయన, ఒక చిన్నది దాన్ని, చిన్న ఆడపిల్లను చూసి భయపడిపోయి, నాకు తెలియదంటే తెలీదని 3 సార్లు. ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడండి? ఊహించుకోండి. ఒక చాటుకి వెళ్ళిపోయి ఎవరెక్కడ లేరులే అనుకుంటూ చలిమంట దగ్గర ఉంటే ఒక ఆడపిల్ల ఈయన్ని దడిపించేస్తే గచ్చగచ్చ ఉనికిపోయినటువంటి ఈ పేతురు ఇప్పుడు ఎక్కడున్నాడు? అధికారులు చుట్టూ కూర్చొని ఉన్నారట, మధ్యలో నిలవబడి ఉన్నాడట. ఎలా నిలవబడ్డాడు? ధైర్యంగా నిలబడ్డాడు. చెప్పండి అందరూ, ఎక్కడిది ధైర్యం? యేసు పునరుద్ధానం ఇచ్చింది. చెప్పండి అందరు గట్టిగా. పేతురుకు ఒక్కడికైనా మనకు కూడా ఇస్తాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ద్వారా బలము పొందుట, శక్తి పొందుట ఈరోజు అంశం. పునరుద్ధానుడైన యేసు ద్వారా బలము పొందుట. మీ జీవితాలు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నాయో, ఏ భయములు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయో, ఏ విధంగా మీరు కృంగిపోయి ఉన్నారో నాకైతే తెలీదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న అంశం ఏంటంటే, పునరుద్ధానుడైన యేసు ద్వారా నువ్వు బలం పొందు, శక్తి పొందు. హల్లెలూయా. ఒక చక్కటి ఉదాహరణ,
పిరికితనంతో భయపడిపోయి ఒక ఆడపిల్ల ఎదుట అబద్ధమాడి అమ్మో నేను కాదు అని దాక్కున్నటువంటి వ్యక్తి, అధికారులు, మతాధిపతులు, ఆలయ పెద్దలు వీరందరూ కొలువు తీరి చుట్టూ కూర్చొని ఉంటే వారి మధ్యన నిలవబడి పేతురు మాట్లాడే మాటలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. చూడండి, వాళ్ళు ప్రశ్నించారు, ఏ బలము చేత, ఏ శక్తి చేత, ఏ నామమును బట్టి దీనిని చేసి తిరని అడుగగా. ఏం జరిగింది అక్కడ? పేతురు యోహానులు మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన చేసుకుందామని యెరూషలేము దేవాలయంలోనికి ఎక్కిపోతున్నారంట. ఆ సమయంలో మెట్ల మీద ఒక ఆయన కూర్చొని అడుక్కుంటున్నాడంట. 40 సంవత్సరాల నుంచి, పుట్టిన దగ్గర నుంచి కుంటివాడు అతను. వీళ్ళని చూశాడు. పేతురు యోహానులు చూస్తే వీళ్ళ ముఖాలు వికసిస్తూ ఉన్నాయి, వీళ్ళ ముఖాలు తేజోవంతంగా ఉన్నాయి, వీళ్ళ ముఖాలు మంచివారులాగా అనిపించింది. కొంతమందిని చూస్తే ముఖం చూసి చెప్పేస్తాం కదా వీడు మంచివాడు. కొంతమందిని చూస్తే చెప్పేస్తాం, మొహం చూసి చెప్పేస్తాం వీడు సంతోషంగా ఉన్నాడు. కొంతమందిని చూసి చెప్పేస్తాం, మొహం చూసి చెప్పేస్తాం ఈ మొహం దయగల మొహం అని. అంటే కొంతమంది నటిస్తారు అనుకోండి, మనం చెప్పడం అంత పర్ఫెక్ట్గా ఏం చెప్పలేం, ఊరికే కొంతవరకు చెప్పగలం. ఇప్పుడు ఈ కుంటివాడు అడుక్కునేవాడు వీళ్ళ ముఖాలు చూసి ఏమనుకున్నాడంట? అబ్బా వీళ్ళు బాగా ఇస్తారా అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? వీళ్ళు చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు, వీళ్ళు ముఖాలు చాలా మంచిగా ఉన్నాయి, కాంతివంతంగా ఉన్నాయి, తేజోవంతంగా ఉన్నాయి, దయా హృదయంతో ఉన్నట్టు ఉన్నారు వీళ్ళు, కాబట్టి వీళ్ళు బాగా ఇస్తారు, నాకు నా జేబు నిండుద్ది అని ఆ ఆశతో వీళ్ళు వైపు తేరు చూచి అయ్యా అని అన్నాడట. అప్పుడు పేతురు యోహానులు వాడిని చూచి ఏమన్నారు? నీకు ఇవ్వడానికి మా దగ్గర ధనము లేదు, ధాన్యం కూడా లేదు, బంగారం లేదు, వెండి కూడా లేదు, మా దగ్గర ఏది కలిగి ఉందో అదే మేము మీకు ఇస్తున్నాం అని చెప్పి యేసు నామమున లేచి నడు. దేవునికి స్తోత్రం. ఎంత బలం పొందుకున్నారండి వీరు. యేసయ్య నామంలో, యేసయ్య నామంలో నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు నీవు అందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఒక ఆమె వచ్చిందంట నమ్మకంతో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా ఆయన రోజు తాగుతున్నాడు, అయ్యా దొంగ వచ్చినాడు, రోజు తాగుతున్నాడు. ఏమంటుంది? ఏం చేయాలి ఇప్పుడు? దేనికోసం? తాగుడు మానడం కోసం. మంచిదే. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, మానేస్తాడమ్మా మీ ఆయన, మానేస్తాడు, యేసయ్యా మార్చేస్తాడు, ప్రార్థన చేద్దాం, దా ప్రార్థన చేస్తారా అని అన్నాడట. అనగానే ఆమెమందో తెలుసా? వాడు మారాడయ్యా, ఆ దొంగ సచ్చినోడు ఊర్లో ఎవడైనా మారతాడు కానీ వాడు ఏంటో దీని అర్థం? యేసయ్య నామంలో ఏముంది? యేసయ్య నామంలో
ఏమని నమ్మాలి? చూడండి, పేతురు యొక్క జీవితాన్ని అమాంతం అస్సలు ఇట్లా ఉన్నవాడిని ఇలా మార్చిన దేవుడు మన పరిస్థితులను కూడా మార్చగలిగిన శక్తిమంతుడు ఆయన. ఇప్పుడు మనం నమ్మాలి ఆయన్ని, ఈ పునరుద్ధరణ శక్తిని, ఈ బలాన్ని ఆశ్రయించాలి. నా జీవితంలో, నా బ్రతుకులో ఉన్నటువంటి ఈ వెలితి, కొరత, ఈ పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడవు నీవు అని నమ్మాలి. నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూతువు. నమ్మకం మన నుండి. పేతురు నమ్మాడు, యోహాన్ నమ్మాడు. నమ్మడం వల్ల వారి యొక్క వైఖరి చూడండి. 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా నేను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు కనుక మీరందరూ, ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా, వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యం. ఏమండోయ్, వారు నమ్మిన సాక్ష్యాన్ని చెప్తున్నారు. అరే బాబు, ఆయన చనిపోలేదని అబద్ధం చెప్తున్న వారికి, ఆయన లేవలేదని అబద్ధం ప్రచారం చేయడానికి డబ్బులు ఇచ్చిన వారికి వీరు ధైర్యంగా వారి మధ్య, అంతమంది మధ్య నిలబడి అదరక బెదరక ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? మీరు సిలువ వేసినట్టు, మీరు చంపినట్టు. వాస్తవం కాదా? ఏమండో చెప్పరే? అది ఏమాత్రం అబద్ధమైనా, అరే మేమెప్పుడు చంపేవారని మీద పడేవాళ్ళు కదా వాళ్ళు. మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆయన పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం. పునరుద్ధానం కాలేదని ఎవడైతే డబ్బులిచ్చి, లంచం ఇచ్చి చెప్పేస్తున్నాడో వారి ముందు నిలబడి, అక్కడ ఉన్నది వాళ్ళు వందలాది మంది, వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరే. పేతురు ఇద్దరే ఉన్నారు. ఆనాడు ఆ శిష్యులందరూ ఒక దగ్గర లేరు. ఈ సత్యాన్ని ప్రచురం చేయడానికి ఏం చేశారు? వెళ్ళారు. మీకు అర్థమవుతుందా? సత్యానికి సపోర్ట్ అక్కర్లా. సత్యాన్ని ఎవడు ఎట్ట పట్టుకొని ఆనుకో అక్కర్లా. సత్యము స్వతంత్రంగా నిలబడుతుంది. హల్లెలూయా. సత్యము సత్యంగా ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే, యేసుక్రీస్తు కూడా దేవుడు అని అంటే ప్రాబ్లం లేదు. మన హైందవ సహోదరులు యేసుక్రీస్తు పటం కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటారు. వాళ్ళకున్న సమస్య ఏంటంటే, మేము మీ యేసు ప్రభు బొమ్మను పెట్టుకుంటాం, మీరు మా దేవతలు దేవుళ్ళ ఫోటోలు మీ ఇళ్లలో పెట్టుకోరేంటి? వినడానికి ఎలా ఉంటుంది? ఇది వినడానికి ఎలా ఉంటుంది? నిజమే కదా, నిజమే కదా అనిపిస్తుంది. తప్పేముంది దీనిలో అనిపిస్తుంది. సత్యం సత్యమే, సత్యం స్వతంత్రంగా నిలబడుతుంది. ఈ పేతురు యోహాన్ల ధైర్యం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు, ఆయన మరణాన్ని జయించి లేచాడు. మేము ఏ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నామో ఆయనే దేవుడు. అది 100 మందిలో చెప్తారు, 1000 మందిలో చెప్తారు, ఎక్కడున్నా చెప్తారు. మెడ మీద కత్తి పెట్టినా వాళ్ళకి సత్యం తెలిసింది. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఈయన్ని చంపారో, ఎవరైతే పునరుద్ధానుడు అవ్వలేదని వీరు ప్రచారం చేస్తున్నారో వారి మధ్య వారు నిలబడి
యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట ఏమై ఉంటుంది చూడండి. వాళ్ళ యొక్క హృదయాలు, వాళ్ళ యొక్క శరీరాలు, వారి యొక్క కలవరం ఏ లెవెల్కి, వారి బీపీలు ఎలా పెరిగిపోయి ఉంటాయో చూడండి. వారు 13వ వచనం చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి యేసుక్రీస్తు పునరుద్ధాన అనుభవం గుండా వెళ్ళే వారిని చూచి మన చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోతారు. నువ్వు ఇతర విశ్వాసంలో జీవించే వారిని నువ్వు ఆశ్చర్యపరిచేలా లేవు అనంటే, నీ జీవితం లేదు అనంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానాన్ని నువ్వు నమ్మలేదు. యేసు ప్రభు పునరుద్ధానం యొక్క ఆవశ్యకత నీకు అర్థం కాలేదు. ఈరోజు యేసు క్రీస్తు పునరుద్ధానం ద్వారా శక్తిమంతులగుట, ఇదొక్కటే మనల్ని శక్తిమంతులుగా చేసేది, బలవంతులుగా చేసేది. ఎటువంటి వారిని బలవంతులుగా చేసింది? విద్య లేని పామరులు. ఒకప్పుడు పారిపోయి దాక్కున్నవాడు, ఒకప్పుడు యేసు ఎవరో నాకు తెలియదని బొంకిన వీరిని చూచి ఆశ్చర్యపడి గుర్తెరిగి, వీరు ఆయన వారే అని గుర్తెరిగి స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్న ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు మరి ఎవని వలనను? ఈ నామం వలనే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ పునరుద్ధాన అనుభవం, ఈ పునరుద్ధాన బలం, ఈ పునరుద్ధాన శక్తి మన జీవితాల్లో ఇలా పనిచేయాలంటే మనలో ఉండవలసింది ఏంటి? ఏముండాలి మనలో? నమ్మకం. ఏముండాలి? యేసయ్య నామంలో ఆ శక్తి ఎలా పొందుకుంటావు? గట్టిగా పాడితే వస్తుందా? కట్టలు డబ్బులు కానుకలు ఇస్తే వస్తుందా? ఎలాగొస్తుంది? నమ్మితే పునరుద్ధానుడైన క్రీస్తును నమ్మితే, పునరుద్ధానుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన పునరుద్ధాన బలం నీలోనికి వచ్చి నీ జీవితాన్ని బలపరిచి అనేకులకు మాదిరికరంగా నిన్ను కూడా తీర్చిదిద్దగలదు ఈ పునరుద్ధాన బలం. హల్లెలూయా. ఈ దృక్పథంతో ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు లోకమునకు ఉప్పు, మీరు సహాయం చేయగలరు, మీరు ఉపయోగపడగలరు. ఈ పునరుద్ధాన బలం ద్వారా, ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా మన చదువో, మన జ్ఞానమో, మన బలమో, మన తలాంతులో కాదు, పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా మనము ఘనమైన కార్యాలు చేయాలి. విలియం కేరీ ఎవరు? చెప్పులు కుట్టుకునేవాడు. వాళ్ళ చర్చిలో నేను భారతదేశానికి వెళ్ళాలి, నాకు స్పాన్సర్షిప్ ఇవ్వండి, భారతదేశం వెళ్ళడానికి టికెట్కి డబ్బులు ఇవ్వండి అని అడిగితే, పోవయ్యా నువ్వు చెప్పులు కుట్టుకునేవాడు, నువ్వు వెళ్ళడం ఏంటి, నీ వల్ల ఏమవుద్ది అని వాళ్ళ సంఘం తృణీకరించింది. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నిన్ను కూడా అలాగే ఎవరైనా తృణీకరించారా, నువ్వు బాగుపడవరా, నువ్వు బాగుపడవే, నీ వల్ల ఇల్లు నాశనం అయిపోతుంది అని ఎవరైనా నిన్ను శాపనార్థాలు పెట్టారా?
ఒకవేళ నీ జీవితం బాగుపడి అనేకులను బాగుపడేలా చేయాలి అని అంటే నువ్వేం చేయాలి? ఉట్టేసును కాదు, పునరుద్ధానుడైన సిలువలో చనిపోయి 3వ దినాన. ఏంటి దీన్ని నమ్మడం అంటే? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మన పాపానికి సిలువలో శిక్ష విధించబడింది, మన పాపముల నుండి మనం విడిపించాడు. ఈ సత్యం మర్చిపోకూడదు. పునరుద్ధానం అని అనగానే మనకు జరిగింది కూడా మనకి జ్ఞాపకం రావాలి. ఆ సిలువలో మన పాపమంతా క్షమించబడింది. యేసు ప్రభు తిరిగి లేచుట ద్వారా మనము నూతన వ్యక్తులమయ్యాము. హల్లెలూయా. ఈ పునరుద్ధాన అనుభవాన్ని విశ్వసించిన వారందరూ ఆయనను బట్టి, ఆయన నామం ద్వారా ఘనమైన కార్యాలు చేయగలం. చెప్పండి గట్టిగా. ఘనమైనవి అని అంటే దాని అర్థం ఏంటంటే సమాజంలో, నీ ఇంటిలో, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మార్చగలిగిన శక్తి, సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మతం వద్దు. ఇంకా మతపరమైన విషయాల గురించి ఆలోచించొద్దు. మనం చర్చిలో రాజకీయాలు, చర్చిలో మనస్పర్ధలు, వీటి దగ్గర ఆగిపోవద్దు. పునరుద్ధానుడైన యేసునందు విశ్వాసంతో ఆయన ద్వారా వనగూడే మేలులను మనం అనుభవిస్తూ అనేక మందికి పంచేవారంగా ఉండాలి. మనం చెప్పరే? హల్లెలూయా. మనం ఎటువంటి వారమైనా, మన స్థాయి ఏదైనా, మన స్థితి ఏదైనా, మనల్ని బలపరచగలిగినటువంటి పునరుద్ధానుడైన క్రీస్తు మన మధ్య ఉన్నాడు. ఈ నమ్మకం మనకు వస్తే, ఈ నమ్మకంలో మనం జీవిస్తే, పేతురు, యోహానుల ధైర్యం ఏంటి? వాళ్ళ ధైర్యం, జైల్లో పెట్టబడ్డారు, భయపడలా. చుట్టూ గుమిగూడి స్పాట్ పెట్టారు. మన భాషలో చెప్పాలంటే ఏం పెట్టారు? స్పాట్ పెట్టడం అంటే ఏంటి? ఇన్నేసేద్దాం రండిరా. చుట్టూ ఉన్నారు, మధ్యలో నిలవబెట్టారు. ఇప్పుడు చెప్పండి రా మీ సంగతి, మీ కథ ఏంటో అని అన్నారు. ఓండోయ్, మీకు అర్థమవుతుందా? వాళ్ళు నమ్మిన దేవుడు వాస్తవమైన వాడు కాకపోతే, వారి నమ్మిన దేవుడు జీవించి ఉండకపోతే వారికి ఆ ధైర్యం వచ్చేది కాదు. బాబు తప్పైపోయింది, ఇంకెప్పుడు మాట్లాడు, మేము అయ్యయ్య మా దారిని మమ్మల్ని వదిలేయండి అని బతిమాలుకునే వాళ్ళు. ఎక్కడిది ధైర్యం? ఎక్కడిది ధైర్యం? పునరుద్ధానుడైన యేసు. చెప్పండి అందరూ. నీ స్థితిని, ఏ స్థితినైనా మార్చగలిగిన శక్తిమంతుడు ఆయన. ఏ స్థితినైనా, ఏ పరిస్థితినైనా, నీ పొరపాట్లని మార్చగలడు, నీ భయాల నుండి విడిపించగలడు, నీ భవిష్యత్తు మీద భరోసా ఇవ్వగలడు. ఆయన్ని బట్టి నువ్వు మహాధైర్యంగా ఉండగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తిని నీకు ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడు. మైండ్లో ఉన్న బూజంతా దులిపేసుకుందాం, ఆయన పునరుద్ధానాన్ని నమ్ముదాం, పునరుద్ధానుడైన క్రీస్తును చూద్దాం, పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి ఆలోచిద్దాం, పునరుద్ధానుడైన క్రీస్తులాగా బ్రతుకుదాం, పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి అనేకులకు చెప్పుదాం, ప్రకటిద్దాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ అవర్ హెవెన్లీ ఫాదర్. అందరూ మోకరించి ప్రార్థన చేసుకోండి. నీ బలం నాకు కావాలి, నీ పునరుద్ధాన శక్తి నాకు కావాలి. సిలువలో నా కొరకు చనిపోయి తిరిగి లేచిన నిన్ను నేను నమ్ముతున్నాను ప్రభువా, నమ్ముతున్నాను. నీ కొరకు నేను బ్రతుకుతాను, నాకు సహాయం చేయాలి. నిజంగా ఆయన తట్టు తిరిగిన వారికి దేవుడు ఎంత అద్భుతంగా సహాయం చేస్తాడో నీవే నీ సాక్ష్య రూపంలో చెప్పగలవు. ఆయన అటువంటి అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆయన సజీవుడు. ఆయన మన మధ్య ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనల్ని బలపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మనకు సహాయం చేయడానికి, మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఆయన పని